నేనేదో అలా ఉండాలి అని ఎప్పుడు జనరల్ ఇప్పుడు మీరు చూసుంటారు జనరల్ ఒక 2-3 సినిమాలు చేయగానే అరే వాటర్ బాటిల్ ఆ రేంజ్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మీలో నేను చూడలే. ఒక 4 సినిమాస్ 5 సినిమాస్ చేస్తున్నా కూడా మీలో నేను అది అబ్జర్వ్ చేయలే. అంటే నార్మల్ గా షూటింగ్ ఉన్నప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటాను, లేదంటే విజయవాడలో మా పని మేము చేసుకుంటా ఉంటాం. మీకు తెలుసు కదా స్వీట్ అంతా ఉంది. సో చాలా రష్ ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా వెయిటింగ్ ఉంది నాకు. సో నేను నా నార్మల్ ఫ్లోలో మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను. నార్మల్ ఫ్లోలో మేము ఆ వర్కింగ్ కల్చర్ అనేది ఉంది. సో ఎప్పుడు నాకు అది నెత్తికి ఎక్కదో ఎక్కించుకోము. సో నార్మల్ ఇంకొక 10 సినిమాలు చేసినా కాదు, ఎన్ని సినిమాలు చేసినా నేను అలాగే ఉంటాను. మేము ఇలానే కలవచ్చు రక్షిత్ గారిని అయితే ఎప్పుడైనా. అండ్ మీకు ఎవరు యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి కానీ అండ్ ఇప్పుడు సినిమాలోకి వచ్చిన తర్వాత? యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ అంటే ఒకళ్ళు పర్టికులర్గా అట్లా ఎవరూ లేరు. కమల్ హాసన్ గారి అంటే అంత వైబ్రెంట్గా అన్ని క్యారెక్టర్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అట్లా చిరంజీవి గారు అంటే ఇష్టం, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ మా సీనియర్ హీరోలందరూ ప్లస్ వాళ్ళ ఏజ్కి వాళ్ళు పడే కష్టానికి అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంటే నాకు తెలుసు ఇప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్ కాబట్టి మీ స్టోరీ సెలెక్షన్ ఏమైనా చేంజ్ చేయాలి అంటే ఒకటి క్రైమ్ థ్రిల్లర్ అని ఒకటేమో అలా ఏమైనా చేంజ్ చేస్తా? అట్లా ఏమి ఉండదు. నాకు నచ్చి ఒక కథ ఆడియన్కి ఇష్టపడతారు అనుకున్న సినిమాలే చేస్తాం. అండ్ అంటే సెట్స్లో ఇంత మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు అంటే ఇప్పుడు రాధిక గారు కానీ ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వర్క్ చేసినప్పుడు వాట్ యూ హ్యావ్ లర్న్ అంటే ఏం చూసి అంటే ఇదే ఈ వాటర్ బాటిల్ పట్రా అనేది నేను చూడలేదు. నేను ఎంతమంది ఆర్టిస్టులతో చేశాను కదా, ఈవెన్ రాధిక గారు కానీ ఓన్లీ క్యారెక్టర్లో ఉండడానికి ట్రై చేస్తారు. డైరెక్టర్ ఏం కోరుకుంటున్నారు ఒక సీన్లో అనేది ఆలోచిస్తూ ఉంటారు. పెద్ద ఆర్టిస్టులు అందరూ నాజర్ గారు, రాధిక గారు ఎవరిని చూసినా కానీ దే ఆర్ వెరీ డౌన్ అండ్ గ్రౌండెడ్. అవును, అది నేర్చుకున్నాను.